హాయ్ అండి. మెంతికూర అంటే చాలా మంది ఇష్టపడరు కదా. ఇలా రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మెంతికూరని అలాగే టమాటా ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ప్యాన్ లో పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుని వేరుశెనగ పప్పులు వేసుకుని అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ విధంగా టమాటాలను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతికూరను కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అలాగే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకుని ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత అన్నం వేసుకొని బాగా కలిపెట్టుకొని దింపేసుకోవటమే. ఇది లంచ్ బాక్స్లకైనా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్